చూడండి ఆయన ఇస్తారు అందులో విడిపోకుండా ఈ కీని తీసుకుపోయి మన అలా నీళ్ళలో పడేస్తారు అన్నట్టు దీని కీని. ఇక్కడ ఆవి చూడండి మంచిగా కన్నదాలు పెట్టుకొని బుక్ పట్టుకొని చదువుతుంది చూడండి. పెట్టిరు ఇగో పాల డబ్బాలు ఈ సైకిల్కి లాకేసి పెట్టిరు ఎవరు తీసుకోపోకుండా. అయ్యో సో ఇట్లా దింపుతున్నాడు ఇట్లా. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను లవ్ లాక్ బ్రిడ్జ్కి వచ్చినాను. ఇది అల్ కవరేజ్ ఏరియాలో ఉంటుంది. దీన్ని అయితే యాడ్ అని పిలుస్తారు. ఇది ఇక్కడనే లాస్ట్ ఎగ్జిట్కి ఉంటుంది. ఇది లవ్ లాక్ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీన్ని ప్రామిస్ బ్రిడ్జ్ కూడా అనుకుంటారు. సో మన ప్యారిస్లో కానీ రోమేలో కానీ సేమ్ ప్రామిస్ బ్రిడ్జ్లు ఉంటాయి. యాజ్ టీజ్గా దాని లెక్కనైతే ఇక్కడ సెట్ చేసి పెట్టారు. సో ఇది ఒక ప్రేమికులకు అంటే వాళ్ళ యొక్క పేర్లని ఆ లాక్ల మీద రాసుకొని భద్రపరచుకుంటారు అన్నట్టు. సో కీస్ అనేది లాకేసి పాడేస్తారు అక్కడ. సో నాది కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మీకు పెడతాను. ఇక్కడ మా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరు మా ఛానల్ని. చలో వెళ్దాం బరిగా. సో ఇక్కడ చూసుకుంటే మనకు లాస్ట్ ఎగ్జిట్ ఇక్కడ పాత బండ్లు ఇట్లా అన్నీ సెట్ చేసి పెట్టారు. ట్రాక్టర్ కానీ జీప్ కానీ ఇట్లా అన్నీ ఉంటాయి ఇక్కడ. సో మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ వాటర్ ఉన్నది అండ్ పిల్లలకు ఆడుకుందానికి అయితే పెట్టారు. ఇక ముందు చూడండి, ముందైతే చూడండి కంప్లీట్ అయితే డిఫరెంట్గా ఇక్కడ పెట్టారు లాస్ట్ ఎగ్జిట్ అని. ఇక్కడ పాయింట్లు చూడండి. ఇక్కడ కూడా ఇంతకుముందు వచ్చినప్పుడు అది ఫొటోస్ ఉండే. సో చాలా బాగున్నాయి. టచ్ చేయనియరు ఇక్కడ వాటర్ చిన్నపిల్లలు ఆడుకుంటేందుకు. అండ్ ఇక్కడ కూడా కేఫేలు ఉన్నాయి. సో సాయంత్రం కూడా అయితే బెస్ట్ టైం మనకు వచ్చేందుకు. ఇక మళ్ళీ ఇదండి చూడండి. ఇక ఫైనల్గా అయితే ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినాం. ఇదే మనకు ముంగడ కనిపించేది. ఇదేంది ప్రామిస్ బ్రిడ్జ్, ఇదే లవ్ లాక్ బ్రిడ్జ్. ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చినాం. దీన్ని ప్రామిస్ బ్రిడ్జ్ కూడా అంటారు. సో చూసుకుంటే మనకి ఇక్కడ ఇవన్నీ లాక్స్ వేసి చూసినాం. ఇవన్నీ కంప్లీట్గా లాక్లు పాత ఉన్నాయి చూడు. ఇవన్నీ లాక్స్ చూడండి. వాళ్ళ మీద కొన్ని అయితే నేమ్స్ రాసిర్రు. సో ఇక్కడ చూసుకున్నానండి, ఇక్కడ నుంచి ఇవన్నీ లాక్సే. ఇవన్నీ కంప్లీట్గా లాక్స్ చూడండి ఇవన్నీ. సో ఇక్కడ చూసుకుంటే కొంతమంది చూడండి ఇలా వాళ్ళ పేరు రాసుకున్నారు. కొంతమంది అయితే పూర్తి పేరు రాసుకుంటారు. ఇక్కడ వాళ్ళైతే ఎప్పుడు ఇట్లా అంటే కలిసి ఉండాలని చెప్పేసి ఇక వాళ్ళ పేర్లు అయితే రాసుకున్నారు ఫ్యామిలీది. సో ఇట్లా చూసుకోండి ఇక్కడ. సో ఎవరైనా సరే ఈ లాక్ మీద వాళ్ళు మంచిగా వాళ్ళ రిలేషన్షిప్ కానీ వాళ్ళు అట్లనే బాగుండాలని చెప్పేసి వాళ్ళిద్దరు నేమ్ రాసుకొని కంప్లీట్గా కీ తీసుకొని అయితే అలా వాడేస్తారు. మనకు కనిపిస్తుంది వాటరు. సో ఇక్కడ మన లాక్ వేసి ఆ కీని అయితే ఇలా నీళ్ళలో వాడేస్తారు. పక్కన కేఫ్టేరియాలు. సాయంత్రం పూట అయితే మంచి స్పాట్ ఇది. ఫ్యామిలీతో రావచ్చు, బ్యాచిలర్ వచ్చినా కానీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎలాంటి ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రీ ఎంట్రీ కంప్లీట్గా. చూడండి ఎంత మంచిగా ఉన్నది ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. వచ్చే వాళ్ళైతే 6:30, 7 o'clock రండి. ఎందుకంటే లైటింగ్ తోటి అయితే బాగా మంచిగా కొడుతుంది. డే టైంలో వస్తే మొత్తం ఎండ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇక చూడండి ఇవన్నీ లాక్స్ ఇవన్నీ. సో ఒక లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాం మేము ఇక్కడికి. సో ఫుల్ ఉండే మరి తీసేసి కావచ్చు. ఇప్పుడు ఇవన్నీ చూడండి అన్ని సిల్మెక్కినాయి ఇవన్నీ. సో కొంతమంది అయితే నేమ్స్ అయితే ఇంకా ఉన్నాయి. కేంద్ర భాయ్ ఇవన్నీ తాళ్ళు ఏంది భాయ్ ఇది ఇవన్నీ. సో శివ మనకి ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఉన్నాయి చూసినావా. సో ఈ ఒక్కొక్క తాళాలు ఉన్నాయి చూసినావా ఇవన్నిట్ల మీద మనకి ఇష్టమైన వాళ్ళ పేర్లు అంటే మొదటి అక్షరం కానీ లేకుంటే ఫుల్ నేమ్ కానీ లేకుంటే మన ఫ్యామిలీనే అని. సో ఇక్కడ భద్రపరచుకుంటారు అట్లా లాకేసి. సో మంచి అంటే ఇట్లనే కంటిన్యూ ఉండాలా రిలేషన్షిప్ అని చెప్పేసి వాళ్ళు లాకేసి ఇది ఎవ్వరు తిరగకుండా విడిపోకుండా ఈ కీని తీసుకుపోయి మన అలా నీళ్ళలో పడేస్తారు అన్నట్టు దీని కీని. బాగుంది. సో మనకి ఇందులో చూసుకుంటే ఇక్కడ సాయంత్రం పూట మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు వస్తారు, పిల్లలు ఆడుకుంటారు. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూర్చుంటానికి అయితే పెట్టారు చూడండి. సో ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇదంతా చూడొచ్చు మనకు. సో ఇక్కడ చూడండి లైటింగ్స్ తోటి సెట్ చేస్తారు. కూర్చుంటాను కూడా వచ్చి అందరైతే కూర్చుంటారు, ఫోటోలు కూడా దిగుతారు కంప్లీట్గా. చూడండి మేమైతే ఇక్కడ కూర్చుంటానికి చూడండి. సో ఇవన్నీ కూర్చుంటానికి మంచిగా సెట్ చేసి పెట్టారు. ఇక్కడ మంచిగా కూర్చుంటే అయితే ఫోటోలు దిగచ్చు. సో ఇలా కూర్చోండి, ఇక్కడ కూర్చుంటే రిలాక్స్ కావచ్చు. అక్కడ కొంచెం వాటర్ ఉంటుంది. సో మంచి వైబ్స్ ఉంటాయి ఇక్కడైతే. లైటింగ్ చూడండి కంప్లీట్ డిఫరెంట్గా సెట్టింగ్. సో ఇంట్లోకి వచ్చినామంటే మనం కంప్లీట్గా వేరే ఏరియాకి వచ్చినట్టు అనిపిస్తుంది ఇంట్లో. చూడండి ఇవన్నీ లైటింగ్స్ అయితే కంప్లీట్గా వైబ్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది ఇక్కడైతే. ఇక్కడ ఇగో మనం ఇంటికాడ పాల డబ్బాలు ఉన్నాయి చూడు. ఇక పాత సైకిల్ పెట్టారు. ఇగో పాల డబ్బాలు ఈ సైకిల్కి లాకేసి పెట్టారు ఎవరు తీసుకోపోకుండా. అయ్యో పాత సైకిల్. ఇక్కడ కెఫేస్ కూడా ఉన్నాయి కొన్ని రెస్టారెంట్కి ఇట్లా. సో వచ్చి ఇక్కడ ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకుని తినవచ్చు, మంచిగా కూర్చోవచ్చు. ఇక్కడ అన్నీ కొన్ని పాత వస్తువులు అయితే పెట్టారు. అక్కడ డ్రమ్ములు కానీ ఇవి కూడా కట్టెడతో ఉన్నాయి చూడండి ఇవి కూడా. సో ఇవన్నీ అయితే కొన్ని పాత ఐటమ్స్ పెట్టారు. అక్కడ ముందుకు అయితే సూపర్ మార్కెట్ లెక్క ఉన్నది మార్కెట్. సో మధ్యలో ఇది వాటర్ ఫౌంటైన్ చూడండి. ఇది కూడా అంతే. చూడండి పంకిన్స్ కూర్చుందానికి పంకిన్స్ పెట్టారు తయారు చేసి. ఇక మళ్ళీ ఇక్కడ రాయి చెట్టు ఉన్నది చూసినావా. రాయి చెట్టు కూడా ఇక్కడ ఉన్నది. సో అక్కడక్కడ ఇవి కచ్చరపు గిరెలు
సో మన ఇంటికాడ ఖచ్చితంగా గీరెలు ఉంటాయి చూడు పాతవి అవే పెట్టారు. సో ఇక్కడ గార్డెన్ కూర్చోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూడండి కోడి, మళ్ళీ బ్యాగ్ ఒకటి పెట్టారు. సో ఇక్కడ ఇది సెట్ చేసి పెట్టారు చూడండి. సో ఇవన్నీ ఇట్లా, సో టైర్ లెక్క. సో ఇవన్నీ కంప్లీట్ అంటే కొన్ని డిఫరెంట్ వైబ్స్ ఇక్కడ కనిపించాలని చెప్పేసి అయితే మొత్తం సెట్టింగ్ చేసి పెట్టారు ఇక్కడ. ఇక మనకు వాటర్ తాగడానికి ఫ్రీగా తాగడానికి కట్టారు. మన దగ్గర వాటర్ బాటిల్ లేదు ఇప్పుడు. సో ఇక్కడ తాగొచ్చు డైరెక్ట్ వాటర్ తాగి ఫ్రీగా అవుతుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మస్తు ఏరియాలో ఉంటుంది దుబాయ్ కానీ. ఇక్కడ విషింగ్ విల్ అని ఒక బాగుంది, విషింగ్ విల్ అని. సో మనం అయితే ఇంట్లో కాయిన్స్ వేస్తారు, ఇంట్లో మనం కూడా ఒకటి వేద్దాం మరి మంచి జరగాలని చెప్పేసి. సో మన యూట్యూబ్ సక్సెస్ కావాలని ఇక నేను కూడా ఒక కాయిన్ వేస్తున్నా ఇంట్లో. ఇక చూడండి కాయిన్ వేస్తారు ఇంట్లో. సో ఇక్కడ చూసుకుంటే మనకు గొర్రె బొట్టలు పెట్టారు ఇక్కడ మూడు గొర్రె బొట్టలు. ఇక్కడైతే చూడండి కంటైనర్ తోటి చేసినట్టు సోఫాలు ఉన్నాయి ఇక్కడ కూర్చుంటందుకు. సో మంచిగా సెట్ చేసి పెట్టారు డబ్బాలతోటి. ఎందుకో ఇట్లా మంచిగా కూర్చోవచ్చు. సో కూర్చోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ చూసుకో ట్రాక్టర్ ఉన్నది, ఇక్కడ ఇంకో ట్రాక్టర్ ఉన్నది చూడండి. ఇక ట్రాక్టరు ప్లస్ ఇక్కడ ఆవు చూడండి మంచిగా బుక్ పట్టుకొని చదువుతుంది. ఇక్కడ ఆవు చూడండి మంచిగా కన్నదాలు పెట్టుకొని బుక్ పట్టుకొని చదువుతుంది చూడండి. సో అది కూడా వాళ్ళ ఫుడ్కి సంబంధించిన బుక్ చదువుతుంది ఇక్కడ ఆవు. సో ఇక్కడ ఏంటంటే పాత ట్రాక్టర్ సెట్ చేసి పెట్టారు ఇక్కడ. దీన్ని చూస్తుంటే అయితే చాలామంది ఫోటోలు దిగుతారు. సో మనం కూడా ఎక్కినాం ఇప్పుడు. సో ట్రాక్టర్ అయితే నడపరాదు కానీ కూర్చున్నాం ఆల్రెడీ. సో ఇట్లా ఇక్కడ పిల్లలు ఆడుకున్నందుకైతే పెట్టారు ఇక్కడ పిల్లలు ఆడుకున్నందుకు. సో ఇక్కడైతే పేమెంట్ 25 ధర అన్నమాట. 25 ధరంకు 25 ధరం పడింది. మ్యాక్సిమం వెయిట్గా 150 kgs. సో ఇక్కడనే మనకు కనిపించేది అయితే ముంగట లాస్ట్ ఎగ్జిట్. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకొని అయితే తింటారు. డ్రైవ్ త్రూ కూడా ఉంటుంది. ఇది ఫుడ్ బాక్స్ కనిపిస్తుంది చూడు, ఇవన్నీ అవే. సో పార్కింగ్లో ఆర్డర్ చేసుకొని ఈ దుబాయ్లో ఎక్కడైనా లాస్ట్ ఎగ్జిట్ అయితే కంపల్సరీ ఉంటుంది, తెలిసే ఉంటుంది అది ఆల్రెడీ. ఇక్కడ బాస్కిన్ రాబిన్స్ ఉన్నది, ఇక్కడ కూడా ఒకటి జట్కా ఉన్నది. ఇక్కడ రాసి పెట్టారు ఆల్రెడీ డోంట్ క్లైంబ్ అని, మీదకి ఎక్కలేము అందుకోసమే. బాస్కిన్ రాబిన్స్ ఉన్నది ఇక్కడ. సో ఇవంతా లాస్ట్ ఎగ్జిట్ మనకు కనిపించేది. ఇక్కడ బండ్లు వచ్చి ఫుడ్ తిని వెళ్ళిపోతారు. ఇక మన దుబాయ్లో లాస్ట్ అంటే అదర్ స్టేట్కి వెళ్ళే ముందు ఎగ్జిట్లో ఉంటాయని దాన్ని లాస్ట్ ఎగ్జిట్ అంటారు ఇక్కడ. సో మనకు ఎదురుగా కనిపించేది కూడా ఇది పిల్లల్ని ఎక్కించుకొని దింపుతుంది బండి. సో ఇది కూడా, సో ఇది పిల్లలు ఎక్కించుకొని పోతుంది చూడండి, ఇలా రౌండ్ వేస్తాడు. ఇది పిల్లలు రైడ్ చేయొచ్చు ఇలా వాటర్లో. 25 dirhams అట. చూడండి చూడండి ఎంత మంచిగా ఉన్నది ఇక్కడ. నైట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక చూడండి ఇది వస్తుంది చూడు, ఇది పిల్లల్ని ఎక్కించుకొని దింపుతుంది. 25 dirhams అన్నమాట, 10 minutes. సో ఇట్లా దింపుతున్నాడు ఇలా. మనకు చూడండి ఎండిపోయిన చెట్టు మీద నిజంగా పక్షులు ఉన్నట్టయితే ఉన్నాయి, అవి కాదు సెట్టింగ్ వేసి పెట్టి చూడు. నేనైతే దూరంగా చూసి నిజంగా అనుకున్నాం మేము, కాదు. కాకపోతే ఇవి కూడా పెద్ద పెద్ద డ్రమ్ములు కట్టేలేవి. ఇవన్నీ అయితే పాత వస్తువులు అన్నీ కంప్లీట్గా ఇక్కడ సెట్ చేసి పెట్టారు మంచిగా. మళ్ళీ చూడండి ఇక్కడ కూర్చుని దానికి అన్నీ కట్టేతోటే ఉన్నాయి. మంచిగా కూర్చోవచ్చు, మంచిగా ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, అక్కడ కూర్చుని తిని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఓలాక్ బ్రిడ్జ్ అంటారు, ప్రామిస్ బ్రిడ్జ్ అంటారు, ద యార్డ్ అని కూడా అంటారు. ఇదైతే అల్ కవనీజ్ ఏరియాలో ఉంటుంది. లొకేషన్ కానీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.